మద్యం అక్రమ కేసులో నిందితుడు వెంకటేష్ నాయుడు టీడీపీ మనిషి అని తేలిపోయింది. వెంకటేష్ నాయుడుకి సంబంధించి సంచలన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లతో వెంకటేష్ నాయుడుకి సాన్నిహిత్యం చాలా బాగుందని ఈ ఫోటోల ద్వారా తేలిపోయింది. సీఎం చంద్రబాబుతో ఉన్న ఫోటోలు బయటపడడంతో ఎల్లో బేతాళ కథల బండారం బట్టబయలైంది. టీడీపీ కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. దీంతో టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. ఎల్లో మీడియా లిక్కర్ డ్రామా బట్టబయలైంది. నోట్ల కట్టల వీడియోలు సృష్టించి బురద జల్లిన ఎల్లో మీడియా వెంకటేష్ నాయుడు టీడీపీ వ్యక్తి అని తేలడంతో అడ్డంగా బుక్ అయింది. చూస్తున్న వెంకటేష్ నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నాయకులతో దిగిన ఫోటోలన్నీ కూడా మరి వెంకటేష్ నాయుడుకి టీడీపీ నాయకులతో ఉన్న సాన్నిహిత్యం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్నగా కనిపిస్తోంది. అదేవిధంగా లిక్కర్ అక్రమ కేసుకి సంబంధించి రోజుకో కథని వండివారుస్తోంది ఎల్లో మీడియా. ఈ అంశాల గురించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సతీష్. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, చూస్తున్నాం రోజుకొక కొత్త కథను, రోజుకొక కొత్త వీడియో లేదంటే ఏదో రకంగా సృష్టించి బయటకు వదులుతున్న పరిస్థితి. కానీ వెంకటేష్ నాయుడు సాన్నిహిత్యం చూస్తున్నాం టీడీపీ నాయకులతోటి. బిందు, మద్యం కేసుకు సంబంధించి అక్రమ కేసులో ఒక్కొక్క కట్టుకథకు సంబంధించినటువంటి గుట్టు రట్టవుతున్నటువంటి పరిస్థితి. సిట్ అధికారులు ఎల్లో మీడియా కలిసి గత ప్రభుత్వం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన బురద జల్లడం కోసం తీసుకొస్తున్నటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ ఆడుతున్నటువంటి డ్రామా వెనుకున్నటువంటి అసలు విషయాలు వెంటనే బయటకు వస్తాయి. ఇప్పుడు తాజాగా వెంకటేష్ నాయుడు వ్యవహారంలో కూడా అదే జరిగింది. ఎల్లో మీడియాకి సిట్ అధికారులు కలిసి చేసినటువంటి ఒక డ్రామా వెనుక గుట్టు రట్టయిందని చెప్పొచ్చు. వెంకటేష్ నాయుడు ముమ్మాటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అత్యంత సాన్నిహిత్యమైనటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ మనిషి అన్న విషయం, తెలుగుదేశం పార్టీ నాయకుల కీలక వ్యక్తుల మనిషి అన్న విషయం స్పష్టమైంది. వెంకటేష్ నాయుడికి సంబంధించిన ఒక వీడియో ఏదైతే సృష్టించి దాదాపుగా 35 కోట్ల నోట్ల కట్టలు లెక్క పెడుతున్నట్టు ఒక వీడియోని సృష్టించి వదిలారో, ఆ రోజు నుండి ఆ వీడియోని పెట్టి వైఎస్ఆర్సీపీ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన బురద జల్లే ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఒక ఫోటో ఉందని చూపించి దాన్ని బురద జల్లే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవానికి ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తోనూ, అదేవిధంగా చంద్రబాబు వియ్యంకుడు నారా లోకేష్కి మామ అయినటువంటి బాలకృష్ణతో ఉన్నటువంటి ఫోటోలు కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అత్యంత సన్నిహితంగా సాల్వా వేసుకుంటూ మరీ వెంకటేష్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్నటువంటి ఫోటోలు, అదేవిధంగా నారా లోకేష్తో కూడా అనేక సందర్భాల్లో కలిసినటువంటి ఫోటోలు ఇప్పటికే కేంద్ర మంత్రులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో ఉన్నటువంటి ఫోటోలు బయటకు వచ్చాయి. అదేవిధంగా నారా లోకేష్ తోడలుడు శ్రీభరత్, ప్రస్తుతం విశాఖపట్నం ఎంపీగా ఉన్నటువంటి శ్రీభరత్తో ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. సో ఇక్కడ మొత్తం వెంకటేష్ నాయుడు ఎవరు అంటే ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మనిషి అనేటువంటి నిర్ధారించుకునేందుకు వీలుగా అనుగుణంగా ఉన్నటువంటి ఫోటోలన్నీ కూడా బయటపడ్డాయి. సో ఇక్కడ ఈ మద్యం కేసుకు సంబంధించి ప్రతి సందర్భంలో బురద చల్లడం కోసం ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అడ్డంగా బుక్ అవుతారు. మొన్న 11 కోట్ల ఎపిసోడ్ కూడా అదే జరిగింది. 11 కోట్లు ఒక ఫామ్ హౌస్లో హైదరాబాద్లో దొరికినట్టు చూపించారు. ఇప్పుడు ఆ 11 కోట్లకి సంబంధించి నోట్ల తనది కాదని రాజకేశ్ రెడ్డి చెప్పిన తర్వాత ఆ నోట్లపై ఉన్నటువంటి ఎప్పుడు ముద్రించారో ఆర్బీఐ నెంబర్స్ చెక్ చేయాలని స్వయంగా కోర్టుని కోరిన నేపథ్యంలో ఈ రోజుకి కూడా ఇప్పటికీ కూడా ఐఓ ఇంకా కోర్టుకి వాటికి సంబంధించిన ఆ 11 కోట్ల డిపాజిట్కి సంబంధించినటువంటి పంచనామా కాపీలను అందించలేనటువంటి పరిస్థితి. సో అక్కడ ఆ విషయం అలా బెడ్స్ కొట్టింది. ఇప్పుడు తర్వాత అది ఎప్పుడైతే బెడ్స్ కొట్టిందో తర్వాత ఈ వెంకటేష్ నాయుడు వీడియోను తెరపైకి తెచ్చి దాంతో ఆ డ్రామా నడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ డ్రామా కూడా వికటించింది. ఇందులో కూడా ముమ్మాటికి వెంకటేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ అత్యంత సన్నిహితుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుండి, మంత్రి నారా లోకేష్ దగ్గర నుండి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఇలా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి అన్న విషయం ఈ ఫోటోలతో బట్టబయలైంది. సతీష్, మొదటి నుంచి కూడా ఒక రకమైన ఒక పెద్ద స్క్రీన్ ప్లే లాంటిది రాసిన పరిస్థితి. కొత్త క్యారెక్టర్స్ని తెరపైకి తీసుకొస్తారు. వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉందంటారు, లేకపోతే ఇటు హైదరాబాద్లో ఏవేవో అడ్రస్లు చెప్తారు, దుబాయ్లో చెప్తారు. ఇష్టం వచ్చినట్టు ఒక స్క్రీన్ ప్లే రాసి పొలిటికల్గా జనం మీద కొదులుతున్న పరిస్థితి. ప్రతిపక్షం ఓవైపు డిఫెన్స్ ఆడాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు.
అంటే ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించి ఈ కేసు ఆరంభమే ఒక తప్పుడు మార్గంలో ఆరంభమైంది. మద్యం కేసుకి సంబంధించి ఇది ఒక పచ్చి అక్రమ కేసు అనే విషయం చాలా స్పష్టంగా, ఎందుకంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఎక్కడా తగ్గలేదు, ఆదాయం పెరిగింది 2019 కంటే కూడా, 19కి ముందు కంటే కూడా 19 తర్వాత. అదేవిధంగా ప్రభుత్వం నుండి విడుదలైనటువంటి ఒక్క రూపాయి కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఏ విధంగా అయితే షెల్ కంపెనీలు పెట్టి దోచేశారో అలాంటి వ్యవహారం ఇక్కడ జరిగినటువంటి ఆధారాలు జరగలేదు. దానికి సంబంధించి అదేవిధంగా 3,500 కోట్ల స్కామ్ అని చెప్తారు. దీనికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇందులో కొత్తగా సిట్టు దీనిలో మనీ ట్రయల్ చేసినటువంటి సందర్భం లేదు. సో ఆధారాలు లేకుండా ఈ తప్పుడు ఆధారాలు సృష్టించేటువంటి పని, ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసినప్పటికి కూడా 330 పేజీలతో వేసినప్పటికి కూడా అన్ని 268 మంది స్టేట్మెంట్ల ఆధారంగా కేసు నమోదు చేసి ఇష్టానుసారంగా టార్గెట్ చేసిన వాళ్ళందరినీ అరెస్టులు చేయడం, నచ్చిన వాళ్ళు వదిలేయడం, నచ్చిన వాళ్ళు అయితే నిందితులు కూడా సాక్షులు అయిపోతారు, నచ్చని వాళ్ళు సాక్షులు కూడా నిందితులు అయిపోతారు. టీడీపీకి నచ్చిన వాళ్ళు అయితే చాలు. అదేవిధంగా సిట్కి సహకరించి సిట్ చెప్పినట్టు తల ఊపిన వాళ్ళు అయితే సాక్షులుగా మారిపోతారు. సిట్ను నిలదీస్తే మాత్రం నిందితులుగా మార్చేసిన పరిస్థితి. సో ఒకవైపు నిందితుల దగ్గర అలా వ్యవహరించడం, సాక్ష్యాలు సృష్టించడం కోసం, లేనటువంటి ఆధారాలు సృష్టించడం కోసం ఆపసోపాలు పడు. బహుశా ఈ దేశంలో ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కూడా ఇటువంటి దుస్థితి, ఇలాంటి ఆ పరిస్థితి వస్తున్నటువంటి వచ్చి ఉండదు కూడా. ఎందుకంటే ఈ కేసుకు మాత్రమే లేనటువంటి ఒక స్కామ్ను సృష్టించడం, దానిపైన ఆధారాలు సృష్టించేటువంటి ప్రయత్నం. ఎందుకంటే మన కేశ్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా న్యాయమూర్తి ముందు కూడా చెప్పారు. ఆయన పుట్టక ముందు 45 ఏళ్ల కిందట కొన్నటువంటి ఫామ్ హౌస్ని 43 ఏళ్ళ వయసు ఉన్నటువంటి కేశ్ రెడ్డికి బినామీగా మార్చేశారు. నా పుట్టక ముందే నాకు బినామీలు ఉంటాయి. ఆ వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులన్నీ కూడా 2019-24 మధ్యలో మద్యం డబ్బులతో కొనుగోలు చేసినట్టు చూపించారు. ఈ 11 కోట్లకి సంబంధించి కూడా అసలు ఎలాంటి సంబంధం లేదన్న అంశాలు కూడా స్పష్టం చేశారు. ఈ కేసులో అన్నీ కూడా అంతేకాకుండా స్టేట్మెంట్లు తీసుకున్నప్పుడు కూడా బెదిరించడం, కొట్టి మరీ స్టేట్మెంట్లు తీసుకుంటున్నట్టు అనేక మంది కోర్టులు కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి ఈ కేసుకు సంబంధించి బాధితులు. ఈ కేసులో అన్ని రకాల దుష్ప్రచారం కోసం వాడుకోవడం, దుష్ప్రచారం చేయడం, ఆ తర్వాత బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడం తప్ప అయితే ప్రతి సందర్భంలో కూడా సిట్టు, అదేవిధంగా ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ కూడా బొక్కబోర్లా పడే పరిస్థితి వస్తుంది. బిందు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.